దీప ఒంటరిగా చీకట్లో నిల్చుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. తనకి శివన్నారాయణ అన్న మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే మనిషివి నువ్వు. నా కూతుర్ని నా మనవణ్ణి నాకు కానీకుండా చేసావు, నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు అన్న మాటలే గుర్తుకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి కార్తీక్ రావడం చూసి తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, ఏడవచ్చు దీప, నువ్వు నా కోసం బలవంతంగా నీ కన్నీళ్ళని ఆపుకోవాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు. ఇక దీప అయితే తన కన్నీళ్లను తుడుచుకొని ఏడుపు ఆపుకొని కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, అసలు ఎందుకు ఏడుస్తున్నావు దీప, ఏమైందని ఏడుస్తున్నావు? మా తాత నన్ను అన్న మాటలకే, లేక నేను తాతను అన్న మాటలకే ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ చెప్పింది నువ్వు ఏడుస్తూ వెళ్ళావని అని చెప్తుంటే, ఇక దీప అయితే, మీరు తప్పు చేశారు బాబు అని అంటూ ఉంటుంది. నేనేం తప్పు చేశాను దీప? అవునులే, మా తాతతో అంత ఓపికగా మాట్లాడడం నా తప్పే అని అంటూ ఉంటాడు. అది కాదు బాబు, మీరు మనుషుల్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు అంటుంటే ఏం అర్థం చేసుకోవాలి దీప? ఆయన ఏమన్నారో నువ్వు విన్నావు కదా, నిన్ను వదిలేసి నన్ను మాత్రమే అమ్మని తీసుకొని అక్కడికి రమ్మన్నాడు, ఆయన చెప్పింది కరెక్టేనా అని అంటూ ఉంటాడు. ఇక దీప అయితే, మన రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలు మన పెళ్లితో ఇంకా ఎక్కువైనాయి కార్తీక్ బాబు. ఈ తాళి జోష్న మెడలో పడింటే అసలు ఈ గొడవలు జరిగిండేటివే కాదు కదా అని అంటుంటే, ఇక కార్తీక్ అయితే, అందుకు నువ్వు కారణం కాదు దీప, మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం వల్లే ఈ గొడవలు మొదలైనాయి. కనీసం మన పెళ్లి తర్వాత అయినా జోష్న మన జోలికి రాకుండా ఉండినా, తాత తనకి వేరే సంబంధం చూసి పెళ్లి చేసినా అసలు ఈ గొడవలు జరిగేవే కాదు. తప్పులన్నీ వాళ్ళు చేస్తారు, నిందలన్నీ మన మీద వేస్తారు. అలాంటి వాళ్ళ కోసం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే, మీకు అంత మొండి పట్టుదల ఎందుకు కార్తీక్ బాబు? మీ తాతయ్య పిలిచినప్పుడు మీరు వెళ్ళి 2 రోజులు ఉండొస్తే ఏమవుతుంది? పైగా ప్రశ్న నన్నే అడిగి నాతోనే సమాధానం చెప్పించారు. ఇన్ని గొడవలు జరిగిన తర్వాత తాతయ్య గారు మన ఇంటి గుమ్మం తొక్కుతారని నేను అనుకోలేదు, కానీ ఆయన వచ్చారు. మన రెండు కుటుంబాలు కలవడానికి ఒక అవకాశం వచ్చింది. మీరే మీ మొండితనంతో మీ అమ్మగారికి పుట్టిల్లుని మరోసారి దూరం చేశారు అని దీప బాధపడుతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.